ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజామున బెరయ సందేశం. ముందుగా ఒక ఆరాధన గీతం పాడుకుందాము. ఓ భోజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్య స్థాపనంబు జేయ భూరాజులెల్ల గూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగా. రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. మీ అందరికీ శుభములు, శుభోదయం. ఈ వాక్కులు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి మాటలు. ఈ మాటలు ఇశ్రాయేల్ ప్రజల గురించిన కొత్త పేరుని గురించి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు. ఏమంటాడంటే, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు అని అంటాడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు ఒక కొత్త పేరు ఇస్తున్నాడు. ఒకప్పుడు వారి స్థితిగతులని అంతా కూడా మారిపోయి వారు బానిస బ్రతుకుల్లో ఉన్నప్పుడు అన్యులు వారిని అన్నటువంటి మాటల్ని మనం గమనించినట్లయితే 4వ వచనంలో, విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు అని అంటాడు. అంటే ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలని విడవబడిన దానా అని, పాడైపోయిన దానా అని వారు కొత్త పేర్లు పెట్టారు. దేవుడైతే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక నూతనమైన పేరుని పెట్టబోతున్నాడు. పేర్లు వాటి అర్థాలు వ్యక్తి స్వభావాన్ని లేదా ఖ్యాతిని తెలియజేస్తూ ఉంటాయి. పేరు మార్పు ఏ విధంగా జరుగుతుందంటే, ఒక అసాధారణమైనటువంటి మార్పు వారి జీవితంలో కలిగినప్పుడు దేవుడు పెట్టిన పేరు మారిపోతుంది. ఉదాహరణకి నయోమి అంటే మధురము అనే పేరు ఆమె స్థితిని బట్టి ప్రస్తుతం తారుమారైనప్పుడు పేరు మారింది. మారా అని పేరు చేర్చబడింది, అంటే చేదు అని అర్థం. కాబట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు కూడా కొత్త పేరు పెట్టాలని దేవుడు ఆశిస్తూ వారికి పెట్టినటువంటి ఈ పేరు రాజకీయ మకుటము అనేటువంటి పేరు దేవుని యొక్క ప్రేమను బట్టి, ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చేటువంటి ఆధిక్యతను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఈనాడు దేవుడు నిన్ను నన్ను ఒక గొప్ప వ్యక్తులుగా, గౌరవింపదగినటువంటి వారిగా పేరు పెట్టి నిన్ను ఈ లోకంలో నడిపిస్తూ ఉన్నాడు. మకుటము అనగా అధికారానికి సూచన, మకుటం అనగా గౌరవానికి సూచన, మకుటం అనగా అధికారానికి సూచన. నిన్ను రాజకీయ మకుటముగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రతి అధికారము ఆయన ఇచ్చిందే ఈ లోకంలో. ప్రతి అధికారి కూడా ఆయన నియమించిన వాడే. అయితే దేవునికి అనుకూలమైనటువంటి పరిపాలన చేసిన వారి పరిపాలనే, రాజకీయమే ఈ లోకంలో మనగలుగుతుంది. లేకపోతే నెబుకద్నెజరును దేవుడు ఏ విధంగా
మట్టి కర్పించాడో అదేవిధంగా ఎవరైతే అతిశయపడతారో వారిని అందరినీ మట్టి కర్పిస్తాడు. ప్రియ దేవుని ప్రజలారా, మనము దేవుని బిడ్డలంగా మరి మనకు దేవుడిచ్చిన పేరును కాపాడుకుందాం. దేవుని మాటలు మీరి మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి వలె మారా కాకుండా మనము దేవుని చిత్తాన్ని ఎరిగి ఈ లోకంలో దేవుని కొరకు దేవుని చేతిలో ఒక మంచి గుర్తింపు పొంది దేవుణ్ణి మహిమపరిచే విధంగా రాజకీయ కుటుంబగాను ఉండడానికి ప్రభువు మనల్ని వాడుకోబోతున్నాడు. దేవుడు తన ప్రజలను భూషణ కిరీటముగాను రాజకీయ మకుటముగాను ఉంటారని ప్రస్తావించాడు. ఇది దేవుని ప్రజలు సమాజంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారని మరియు వారి చర్యలు మరియు వారి ప్రభావం సమాజంపై రాజకీయ ప్రభావాన్ని చూపిస్తుందని తన వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, నీవు నేను ఈ లోకములో దేవుని ప్రభావాన్ని చూపించే వ్యక్తులుగా ఉండడానికి ప్రభు మనల్ని మార్చుకున్నాడు. అట్టి కృప నీకు నాకు ప్రభు దయచేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకిచ్చిన లేఖనాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మమ్ముల్ని అలాగే వాడుకొని నీవు మహిమ పొందుమని, మేము అనేకులకు రక్షణ సువార్త అందించేటువంటి ఒక గొప్ప వరాన్ని మీరు మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.